గవర్నర్ చేతికి లాఠీ ఇయ్యాలని కొంతమంది అడుగుతుంటే హైదరాబాద్ని యూటీ చేయాల్సిందని అంటున్నాడు సుడిగాలి నాయుడు. లంచం ఇచ్చినోడిది కాదు, పుచ్చుకుంటానని పిలిచినోడిదే తప్పు అంటున్నాడు. గాలి గోల ఏందో చూద్దామా? హలో సుడిగాలి, ఏంది మందలా? మైక్ నాట నలిపేస్తున్నావంటే మ్యాటర్ సీరియసా? వామ్మో, నువ్విట కంటి చూపుతో చంపేయి బాక. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు జోక్యం కల్పించుకోవాలి. గవర్నర్ కల్పించుకుంటే కొంప కొల్లేరవుద్దనే. ఆంధ్ర ప్రభుత్వానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉందని సెక్షన్ 8 స్పష్టంగా చెప్తా ఉంది. కాళ్ల కిందకి నీళ్లు వస్తే గాని మీకు సెక్షన్లు గుర్తుకు రాలా. కేసీఆర్ ఏమో అది రాజ్యాంగ విరుద్ధం, అది చెల్లదు అని చెప్పంటాడు. బిల్లు గట్టెక్కడానికి అప్పట్లో ఉత్తునే పెట్టారంటగా. ఆ ఒక్క సెక్షన్ చెల్లకపోతే 35 సెక్షన్లు చెల్లదు. ఈ యొక్క రీఆర్గనైజేషన్ బిల్లు చెల్లదు, 2014 చెల్లదు. ఆటోమేటిక్గా తెలంగాణ అవతలనే జరగదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి కూడా ఒక నిమిషం కూడా వీలు పడదు. సెక్షన్లు గుర్తు వస్తున్నాయి, బానే ఉంది. స్పెషల్ స్టేటస్ మర్చిపోయారా? దాదాపు 15 అంశాల మీద ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వారు వివాదపడుతున్నారు. మా పోలీసుల్ని మేము పెట్టుకుంటామంట, మీరు ఇంకోటి కలిపారాయా? హైదరాబాద్ లో పోలీస్ మెయింటెనెన్స్ కి మనం కూడా గవర్నమెంట్ డబ్బు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డబ్బు ఇస్తా ఉంది. వడ్డమ్మ బడవ, మా కాపలా మాదేనంటే వాళ్ళు ఊరుకుంటారా? మనం సపరేట్ పోలీస్ స్టేషన్ పెట్టుకునే స్థాయికి వాళ్ళు తీసుకొస్తున్నారు. రేవంత్ను పట్టుకోకుంటే అంతా ప్రశాంతమేనా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద బాంబులు వేసి పేల్చేస్తామని చెప్పారంటే ఆ ముఖ్యమంత్రి మీద ఎందుకు కేసు బుక్ చేయలేదు? భలే ఓడివే, నిజంగానే బెయిల్ చేయడానికి ఆయన ఏమన్నా అల్ఖైదానా? ఒక ముఖ్యమంత్రి బాంబులు వేస్తానని చెప్పంటే ఇంకా ప్రజలకు రక్షణ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది. మీరు తమలపాకుతో కొడితే వాళ్ళు తలుపు చెక్క తీసుకుంటారు, ఏం చేద్దాం? తరిమి కొట్టామని ఒక మంత్రి అంటా ఉంటే ఆ మంత్రి మీద ఏమి చర్యలు తీసుకుంటున్నారు? ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం గమనించాలా. వాళ్ళు సీన్లోకి వచ్చే అంత గొడవ లేదంట, ఎవరో పెద్ద ఆయన అంటున్నాడు. గవర్నర్ ఏం చేస్తున్నాడు? సంజయ్ అడిగాడా? అడగడానికి కాకపోతే అన్నిసార్లు ఎందుకు పిలుస్తాడు? ఏమీ లేదు, ఆయన పక్షపాతంగా ఉన్నాడు. గవర్నర్ని తలో రౌండ్ వేస్తున్నారు, ఏంది కథ? వన్ సైడ్ ఉన్నాడు. ఆ సెక్షన్ మీద క్లారిటీ లేదంటాడు. మాజీ పోలీస్ ఆయన ఆవలిస్తే అన్ని సెక్షన్లు చెప్పేస్తాడు. ఏం దేని మీద క్లారిటీ ఉంది మీకు? అదన్నా చెప్పండి. వడ్డమ్మ బడవ, గవర్నర్ మీద ఇంకా మీకే క్లారిటీ రాలేదనుకుంటా. క్లారిటీ లేకుండా పోతే ఏమైనా అడిగిన దాఖలాలు ఉన్నాయా? ఏమీ లేదు. గవర్నర్తో గొడవ ఎందుకు గానే, రేవంత్ కేసు ఏమవుద్దో చెప్పు. ఏసీపీ కానీ, డీజీపీ కానీ, ఎస్పీ కానీ, కమిషనర్ కానీ ముఖ్యమంత్రి దగ్గరికి పోకూడదు, ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయకూడదు. ఎలక్షన్ కమిషన్కే డైరెక్ట్ రిపోర్ట్ చేయాలి. షూటింగ్ ప్రోగ్రాం ఉందని ముందే మీకు మాట చెప్పుండాల్సింది. లంచం ఇచ్చేవాడి తప్పు కాదు, లంచం తీసుకునేవాడి తప్పు. ఆధారం ఉండాలా. లంచం తీసుకున్నవాడి చేతులు కడిగితే నీళ్లు రంగు మారాలా. స్టీఫన్ తీసుకుంటానని చెప్పి పిలిచాడు ఇంటికి. మా ఇంటికి రా, మా కొడుకు ఇంటికి రా, అటు తీసుకుంటానని చెప్పన్నాడు. ఇస్తాం అంటుంటే అంత ముచ్చటగా ఉంటే రండి అని చెప్పు ఉంటాడు. అది కూడా రికార్డ్ అయ్యింది. అది ఆయన మీద ఎందుకు చర్య తీసుకోలేదు? ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? డబ్బు ఇయడానికి వస్తున్నాడని చెప్పిందే ఆయన. ఏసీబీ యాక్ట్ ప్రకారం లంచం తీసుకునేవాడిని అరెస్ట్ చేయాలా, ఇచ్చేవాడిని కాదు. ఇప్పుడు ఏంది, స్టీఫెన్ని లోపలేయమనే, రేవంత్ని బయటకు వదలమనే? దీనికంతా సొల్యూషన్ ఒకటే ఒకటి. ఐపీసీ మార్చేయాలనో కొత్త చట్టాలు తేవాలనో జబ్బాక. ఈరోజు పంజాబ్కి, హర్యానాకి చండీగఢ్ని పెట్టారు. ఎప్పుడో 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి వివాదం అక్కడ ఏమి కూడా లేదు. 2 ప్రభుత్వాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయడ. అట్టా ఎట్ట అంటున్నారు? స్టడీ టూర్ వేస్తే పోద్దంటావా? దీన్ని 10 ఏళ్ళ దాకా యూటీన్ చేయండి, మీరు యూనియన్ టెరిటరీ చేయండి. ఇడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళా కలిపితే ఏ గొడవ ఉండదేమో. అసలు ఆదాయం అంతా హైదరాబాద్లోనే వస్తుంది. ఆదాయాన్ని మీరేమో తెలంగాణకి ఇచ్చేశారు. అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు గానీ, అయ్యే పని ఉంటే చెప్పు. ఇప్పుడు మేము ఇక్కడ వస్తున్నాం, మేము ట్యాక్స్ కడుతున్నాం, మా ప్రజలు కడుతున్నారు.
ఓ పని చేయి, వాళ్ళకి ఆదాయం రాకుండా అన్నీ ఊరికాడి నుంచే తెచ్చేసుకో. ఇక్కడ పెట్రోల్ కొంటున్నాం, వ్యాట్ చేస్తున్నారు, సర్వీస్ ట్యాక్స్ చేస్తున్నారు, లగ్జరీ ట్యాక్స్ చేస్తున్నారు, అన్నీ మేము కడుతున్నాం. ఒరే, ఎవరైనా కట్టాల్సిందే, తప్పదు. వాటిలో ఏమన్నా భాగాలు ఇస్తున్నారా? డబ్బన్నా ఇస్తున్నారా మీరు? నువ్వు అడ్డంగా మాట్లాడతావని తెలుసుగానే ఎంత అడ్డదిడ్డంగా అనుకోవాలా. మా డిమాండ్ ఏమంటే యూటీ అన్నా చేయండి, లేదు కనీసం షూటింగులు ట్యాపింగులు లేకుండానన్నా చూడమనే. గవర్నర్కి సిఆర్పిఎఫ్ని పెట్టి హైదరాబాద్లో సిఆర్పిఎఫ్ని పెట్టి ఈ పోలీసులకు సంబంధం లేకుండా సపరేట్గా కేంద్ర ప్రభుత్వ బలగాలను పెట్టి ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. ఒకటో రెండో అడగాల, 100 అడిగితే చివరికి ఏది చేయరు. ఈ రోజు పంచాయతీలు ఏమీ లేని దానికి ఏ తప్పు చేయనందుకు బురద చల్లడం. వాకే నాయుడు, ఇంకేమన్నా డిమాండ్లు ఉంటే చెప్పు. ఈ గవర్నర్ కూడా కళ్ళు తెరవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.